వామపక్ష భావజాలం ఉన్న ఈటెల రాజేందర్ గారు, సుదీర్ఘ ఉద్యమాలలో పాల్గొన్న ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో ఎట్లా ఇమడగలుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, అది దానికి ఒక విజన్ ఉంది. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు మీరు మోడీ గారిని చూసిండ్రు. భారతీయ జనతా పార్టీ మతం గురించి మాట్లాడతలేదు. భారతీయ జనతా పార్టీ కరోనా కష్టకాలంలో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ ఇలా థర్డ్ వరల్డ్ కంట్రీకి ఉన్న ఈ దేశం ఆ కష్టకాలంలో ఒక వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానీకానికి ఒక విశ్వాసం ఇచ్చింది, కాపాడింది. ఇలా భారతీయ జనతా పార్టీ భారత ప్రజల ఆత్మగౌరవ బావుటాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేసింది. ఇలా భారతీయ జనతా పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది మాది కాదనుకున్న రోజు నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మాదే అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది. అన్నిటికీ మిక్కిలి ఇవాళ ఎప్పుడు చిల్లో బొల్లోలాగా ఎప్పుడు ప్రశాంతత లేకుండా ఉండే పీఓకే ఇవాళ మన వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇవాళ పాకిస్తాన్లో ఉండే కొన్ని ప్రాంతాలు మన వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మన చుట్టూ ఉన్న దేశాలు కూడా భారతదేశంతో ఇలా సత్సంబంధాలు పెట్టుకునే స్థాయికి వచ్చిందంటే మన భారత ఔన్నత్యం ఎక్కడి దాకా పోయిందో మీరు చూసారు. అన్నిటికంటే మిక్కిలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు, బూట్లు ఇడిచి చెక్ చేసిండు అమెరికా. అంటే ఇండియన్ ప్రెసిడెంట్కి దక్కిన గౌరవం గది. ఇవాళ పరిస్థితి ఉందా అండి? లేదు. ఇవాళ భారత ప్రధానమంత్రి అమెరికన్ ప్రెసిడెంట్తో కూడా చేతిలో చేసి నీ సమానం అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు. గుర్తుపెట్టుకో, భుజం మీద చేసే స్థాయికి ఎదిగిండు. ఇలా భారత ప్రధానమంత్రిగా వాళ్ళ సెనేట్లోకి పోతే ఇలా వారు మాట్లాడుతున్నప్పుడు పులకించిపోయి 10 నిమిషాలు బల్లని సరిచిన పరిస్థితి వచ్చిందంటే ఇలా భారతదేశ గొప్పతనం ఏందో మీకు అర్థం కాలేదు. అంతేకాదు అనేక ఇష్యూ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఇవాళ కరోనా వచ్చి కష్టంలో ఉండే ఇలా చైనా ఆర్థిక వ్యవస్థ ఎట్లా దిగజారిపోతుంది, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నాయి, ఇలా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది. కానీ మన దేశంలో ఇంత కరోనా కష్టకాలమైనా కూడా మన ఆర్థిక శక్తి 11వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడమే కాకుండా 3వ స్థానం కోసం ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకో, ఇవాళ కశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే గుజరాత్ వరకు సంస్కృతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ దేశం ఒకటే అనే భావన తెచ్చింది మోడీ. మా ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకునే సాగి తెచ్చింది మోడీ గారు. అన్నిటికీ మిక్కిలి ఇలా బీజేపీ కూటెత్తే ఏమవుతుంది, మొత్తం అల్లకల్లం అయిపోతుంది, మత కలహాలు, రక్తపాతం అని చెప్పిండ్రు. కానీ వారు రాగానే ఒక మాట చెప్పిండు వారు, ఇలా నేను దేశానికి ప్రధానమంత్రిని, నేను ఒక కులానికో ఒక మతానికో ప్రధానమంత్రిని కాదు, 140 కోట్ల ప్రజలకు నేను ప్రధానమంత్రి అని చెప్పి సబ్కా సాత్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ 4 నినాదాలు ఇచ్చింది. అన్ని వర్గాలపై విశ్వాసం పొందాలి, అన్ని వర్గాలపై కలిపి తీసుకొని పోవాలి, అన్ని వర్గాలపై క్షేమమే ధ్యేయంగా ఉండాలి. ఇది మోడీ గారు ఇచ్చింది గది భారతీయ జనతా పార్టీ. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అంతరాలు లేని, ఆకలి కేకలు లేని ఒక మంచి సుసంపన్నమైన భారతం రావాలని కోరుకుంటున్నాను. నేను అంటున్నా, మోడీ గారు ఇలా 10 ఏళ్ళు అయింది, ఎక్కడ కోల్ స్కాములు లేవు, ఎక్కడ స్పెక్ట్రమ్ స్కాములు లేవు. మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు మోడీ గారి ఆయాములో ఈ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ జరిగింది విన్నారా? ఇవాళ మంత్రులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు. నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒక మంత్రి గారు అంటున్నారు, మా కట్టెలు కూడా మార్చుకొని ఇస్తలేరు, మా ఫర్నిచర్ కూడా మార్చుకొని ఇస్తలేరు. మారాల్సింది మీ కట్టెలు కాదు, మారవలసింది మీ ఫర్నిచర్ కాదు, మారవలసింది పేదల బతుకుల్లో కొంత వెలుగు రావాలి, ఆ మార్పు కోసం మనం ఉన్నామని చెప్పిండట అని మాకు చెప్తున్నప్పుడు నువ్వు సంతోషపడ్డాను. కానీ ఇక్కడ కమ్యూనిస్టులా, ఇక్కడ ఇంకొకరా ఇష్యూ కాదు. ఇక్కడ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ దేశ ప్రధానమంత్రి గారి యొక్క కన్సర్న్ 140 కోట్ల ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకునే కన్సర్న్. ఇలా వారు అంతకుముందు ఎన్నికలప్పుడు అనుకుంటా, ఎన్నికలు అయిపోగానే వారు ఒక కమండలం పడుకొని హిమాలయ పోయాడు, భారత ప్రజానికానికి ఒక సందేశం ఇచ్చిండు, నాకు సొంత కొడుకులు లేరు, నాకు సొంత బిడ్డలు లేరు, నాకు సొంత కుటుంబం లేదు, నా కుటుంబమే 140 కోట్ల ప్రజలు, వాళ్ళ కోసమే నేనున్నా అని చెప్పిన మెసేజ్ ఇవ్వగలుగుతాడు. ఇక్కడ ప్రాంతీయ పార్టీ చెప్పండి, ఇవ్వగలుగుతా ఏదైనా పార్టీలు ఇక్కడ చెప్పండి. గతానికి ఇప్పటికైనా పోలిక ఉందా అండి? లేదు. అందుకని నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఈ ఫలితాలు చూసిన తర్వాత ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాడిని. రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా అధికారంకి వస్తే ఏముంటుంది, మాకేం హిందుత్వతోటి బతికేయడానికి రాము మేము.
లేకపోతే జై శ్రీరామ్తో నినాదం మాత్రమే కాదు, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపే బాధ్యత మాది ఉంటుంది, అందరిని కలుపుకపోయే బాధ్యత మాది ఉంటుంది. ఎక్కడ అసహించుకునే పద్ధతిలో స్కాములు లేకుండా, కరప్షన్ లేకుండా మంచి సుపరిపాలన అందించేటువంటి బాధ్యత మా ఉంటుంది. అంటే మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ 10 సీట్లు గెలుస్తానన్నారు, అంటే మోడీ చరిస్మా, పార్టీ చరిస్మా కలిసి వస్తుందని అనుకుంటున్నారు? 100% నాయకుడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మాకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది మోడీ గారు. 10 సంవత్సరాల కాలం పాటు వారి పరిపాలన చూసిన తర్వాత జనరల్గా ఏముంటుందంటే 5 ఏళ్ళ తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ 10 ఏళ్ళ తర్వాత కూడా మాకు దేశంలో మోడీ కావాలి, దేశంలో మోడీ కావాలి. సుభిక్షంగా జీవించాలంటే, సురక్షితంగా ఉండాలంటే, ప్రగతి వైపు ప్రయాణం చేయాలంటే, ఆకలి కేకలు పోవాలంటే ఇలా మోడీ గారు కావాలంటారు.